ఒకటి రేపటి ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి ఎవరితో పయనమో ఎవరికై మార్చుకు కూర్చో బాబు. అమ్మా, నువ్వు నేసిన చీరలో నీ మనవరాలు ఎలా ఉందమ్మా? సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంలా ఉంది. వచ్చి కూర్చో అమ్మా. అసలే పంతులు గారు టైం అయిపోతుంది అంటున్నారు. రామ్మా. కూర్చో అమ్మా. పంతులు గారు, ఇక మీదే ఆలస్యం. శాస్త్రోక్తంగా చెయ్యాలి కదమ్మా. ముహూర్తానికి టైం సరిపోతుందిలే, కంగారు పడకండి. అవునా? సరే. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీం ఉపఫయే శ్రీర్మాదేవి జషదాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్థాం. పంతులు గారు, ఈసారి అన్ని సవ్యంగా జరగాలన్నారుగా, ఏదీ వదలకండి. అలాగే అమ్మా. మీరిరువురూ కలిసి పసుపుతో గౌరీమాతం చేస్తే పూజ మొదలు పెడతాను. ఇదిగో ఈ పసుపుతో చెయ్యండి బాబు. ఇదిగో మీరిరువురు కంకణాలు కట్టుకోండి.
బాబు, గౌరీ పూజ అయిపోయింది. ఈ పసుపు కొమ్ములు అమ్మాయి మెళ్ళలో కట్టండి. తాళికి నల్లపూసలు గుచ్చి వెయ్యాలి. తీసుకో బాబు. కట్టు నాయనా. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. విశ్వభూతాని కృపాదస్యామృతం గురి కృపాభూతో పురుషः పాదోస్యేహ భవాత్ పునః ఛాయేత్ పద్మాసనస్థాం ధృతసవదనాం పుత్రాయ దాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితవసత్యాం పద్మాం వరాంగి. అమ్మా, వీటికి నల్లపూసలు గుచ్చి తీసుకురండి. అలాగేనండి. రండమ్మా. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि विष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि वर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगनि ఇదిగోండి పంతులు గారు. బాబు, దీన్ని తీసుకుని అమ్మాయి మెళ్ళలో కట్టండి. నాకు నా బిడ్డకి న్యాయం ఎలాగో జరగదు. అందుకే తప్పు చేసిన కళ్యాణికి శిక్ష పడాలి, శిక్ష పడాలి, శిక్ష పడాలి, శిక్ష పడాలి. ఓం ఐం మహోత్తస్సు మహోత్తస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వర్ణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం తేంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఐం మహోత్తస్సు మహోత్తస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. పంతులు గారు,
అయిందా? అన్నం తిని నీళ్లు తాగరా అమ్మా. అంటే ఇంకా ఉందా? తొందర పడకండమ్మా, ఒడి నింపాలి. అది పెళ్లిలో కదా. అక్కడ చేయలేదనే కదమ్మా ఈ తంతంతా. మళ్ళీ సగంలోనే ఆపేస్తే ఎలా? అంతే అంతే, ఏది వదలద్దు, అన్ని చేద్దాం. రండమ్మా, అందరూ ఆశీర్వదించి ఒడి నింపండమ్మా. రామ్మా. మీరు కూడా రండమ్మా. కళ్యాణి, ఈ ఒడి బియ్యాన్ని మీ ఇంటికి తీసుకెళ్లి ప్రసాదంగా చేసి పూజలో పెట్టి మీ ఇంటి వాళ్ళంతా తినండి. అలాగే పంతులు గారు. అమ్మా శివపార్వతి గారు, ఇంతటితో 16 రోజుల పండగ పూర్తయింది. దంపతులిద్దరూ పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండి. అమ్మవారికి దండం పెట్టుకోండి. తీసుకోండమ్మా. కలకాలం పిల్లా పాపలతో చల్లగా వర్తిల్లండి. చేయించింది నేను పోతానేమో అని, వాళ్ళు పిల్ల జల్లని కనడానికి కాదు. దీర్ఘ సుమంగళి భవ. జీవితాంతం సంతోషంగా ఉండండి. సత్యం. హలో హలో, కళ్యాణి గారు ఉన్నారండి? కళ్యాణి, నీకే ఫోన్. హలో. హాయ్ కళ్యాణి. నువ్వా? బాగున్నావా? నేనైతే నీ వల్ల అస్సలు బాగోలేను. ఆఫీసర్. ఎస్ శౌర్య, ఐ వాంట్ దిస్. థ్యాంక్స్ కళ్యాణి. నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వే కళ్యాణి. ఇప్పుడు కూడా మాకు హెల్ప్ చేస్తున్నావు చూడు. నువ్వు నిజంగా మా పాలిట దేవతవి. నువ్వు ఉన్నంత వరకు మమ్మల్ని అసలు ఎవ్వరూ ఏం చేయలేరు. నీ రుణం తీర్చుకోలేం కళ్యాణి. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.
ఆఫీసర్ అరవద్దు శివపార్వతి గారు, అరవద్దు శివపార్వతి గారు, అరవద్దు శివపార్వతి గారు. ఏం చేసిందని నా మనవరాల మీద చేయి చేసుకున్నావు? చేయి చేసుకోవడం కాదు, ఏం చేసినా పాపం లేదు. అంత పాపం నా కూతురు ఏం చేసింది శౌర్య? పాపాలని మీ కూతురే చేస్తుంది, పాపాలే చేస్తుంది అనుపమ గారు. నాకు ఈవిడ గారు ఏ పాపం ఎరుగరేమో అని ఎక్కడో చిన్న డౌట్ ఉండేది, కానీ నా అనుమానం తప్పని రుజువైంది. నేను వేసింది నింద కాదు అని, నిజమని ఇప్పుడే ప్రూవ్ అయింది. ఏం ప్రూవ్ అయింది ఆఫీసర్? ఏయ్! ఇంకా ఏం తెలియనట్టు అడక్కో. నీకు ఫోన్ చేసింది సిద్ధు, 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 సిద్ధు. అమ్మో, వీడు నాకే కాక కళ్యాణికి కూడా చేశాడా? మళ్ళీ గొడవ రేపాడుగా. ఛ! ఆఫీసర్, మీరు పొరపాటు పడుతున్నారు. ఏయ్, నోర్మయ్! నా చెవులతో నేను విన్నాను. వాడికి నువ్వు చేసిన సాయానికి, చేస్తున్న సహాయాలకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. లేదు ఆఫీసర్, సిద్ధుతో నేను అసలు మాట్లాడలేదు. అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధం. పక్కనే ఉంటూ గుండెల్లో గుణపాన్ని గుచ్చే రకం నువ్వు. నీకేం తెలీదు అంటే తెలిసాక కూడా నమ్మేస్తానా? మా మనుషులకి దొరకకుండా వాళ్ళని సేవ్ చేస్తుంది నువ్వే. ముమ్మాటికి నువ్వే, 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 నువ్వే. కాదు, వాళ్ళని నేను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను, తప్పించాలని కాదు. నార్మల్, నువ్వు వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే వాడు ఫోన్ చేసి నువ్వు దేవతవి, నీ రుణం తీర్చుకోలేనని ఎందుకు చెప్తాడు? నేను విన్నాను ఆఫీసర్. నేను నిజమే చెప్తున్నాను. అబద్ధం నేను చెప్పను. నాకు వాళ్ళ గురించి ఏం తెలీదు. నమ్మను, 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 నమ్మను. శౌర్య, సిద్ధు కావాలని కళ్యాణి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. మనస్పర్ధలు కల్పించుకోవద్దు. అవును శౌర్య, కళ్యాణికేం తెలీదు. తనది కల్మషం లేని మనసు. అర్థం చేసుకో. అంటే అపార్థం నేనే చేసుకుంటున్నాను అనుపమ గారు. ఇలా రెతమతంగా మాట్లాడితే ఇంకెలా మాట్లాడతారు శౌర్య? మిమ్మల్ని అసలు ఎవరు మాట్లాడమన్నారు? నన్ను అడగడానికి మీరెవరో? అదేంటి శౌర్య, మీ మావయ్యతో అలాగేనా మాట్లాడేది? ఈ ఇంటితోనే బంధాలు లేవంటే ఇంకా వరుసలేంటే? తెంచుకోవాలి అనుకున్నంత మాత్రాన బంధాలు తెగిపోవు శౌర్య.